नमः शिवाय। ओम नमो नारायणाय। ओम श्री कर्म नरदृष्टि निवारण काल भैरवाय नमो नमः। ओम सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य पूजांच कारयेत् सूर्य ध्यानं प्रवक्ष्यामि आत्मदोषपीडोप उपशांतये। हरि ओम। మా ఛానల్కి స్వాగతం। చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం పలుకుతూ అందరిపైనను ఆరోగ్యకారకుడు, ఆత్మకారకుడు, పితృకారకుడైనటువంటి సూర్య భగవానుని యొక్క ఆశీస్సులు అందరిపైనను ప్రసరించాలని, అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనమందరము కూడా ప్రతిరోజు సూర్య నమస్కారం చేద్దాం। సూర్య నమస్కారాలు చేసుకొని అద్భుతమైన జీవన విధానాన్ని పొందేటువంటి శక్తిని ప్రసాదించాలని సూర్యభగవాన్ని కోరుకుందాం। 15/5/2024 నుండి 14/6/2024 వరకు సంవత్సరం తర్వాత వృషభ రాశిలో రవి సంచార స్థితి జరుగుతుంది। 12 సంవత్సరముల తర్వాత దేవగురు బృహస్పతి అక్కడ సంచారం చేయడం జరుగుతుంది। కనుక రవి చేత గురువు వృషభ రాశిలో సంచారం చేయడం వలన మనకు ముఖ్యమైనటువంటి పండగలు అంటే గృహప్రవేశాలు, భూమి పూజలు, ఉపనయనాలు, దేవతా ప్రతిష్టలు, వివాహాది శుభ కార్యక్రమాలు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించాలి। కారణం ఏమిటనగా రవిచేత గురువు సంచారం చేయడం వలన గురుమౌఢ్యమి అన్నటువంటి కారణం చేత ముహూర్తాలు లేవు అని చెప్పి గమనించాలి। కనుక అందరిపైనను సూర్యభగవాని యొక్క ఆశీస్సులను కోరుకుందాం। సింహరాశి వారికి ఏడాది తర్వాత వృషభ రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలో గురు సంచారం చేస్తూ ఉండగా రవి అక్కడ సంచారం చేయడం వలన రాజ్యస్థానంలో, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయ రంగాలు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం సింహరాశి వారి సొంతం అని చెప్పి గమనించగలగాలి। కాకపోతే సహ ఉద్యోగస్తులు, పై అధికారులు, కింది స్థాయి ఉద్యోగస్తులు అనేక మంది మీ యొక్క ప్రతి విషయాన్ని గమనిస్తున్నారని చెప్పి గమనించాలి। మీరు ఒక చిన్న మాట మాట్లాడినా, ఏదైనా చేసినా ప్రతిదీ కూడా సీసీ కెమెరాలలో, ఫోన్లలో రికార్డింగ్ అవుతుందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి। ఇద్దరి మధ్యలో సంబంధాలు బాగున్నప్పుడు అలాంటివి ఏది ఉండవు। ఇద్దరి మధ్యలో సంబంధాలు ఎప్పుడైతే చెడిపోతాయో, మీరు హాస్యంగా మాట్లాడినా, ఆవేశంగా ప్రతి మాట వెలుగులోకి రావడం మీ ఎదుగుదలకు ఇది ఇబ్బందికరమయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించాలి। కనుక వీలైనంత వరకు మీరు మాట్లాడే ప్రతి మాట ప్రపంచం వినడం, పంచభూతాలు వినడం, సీసీ కెమెరాలో రికార్డింగ్ అవ్వడం, ఫోన్లలో రికార్డింగ్ అవుతుందని గమనించగలగాలి। కనుక ఇలాంటి కాల సమయంలో అలాంటి ఒత్తిడిని దూరం చేసుకోగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన కుంకుమను కానీ, గోధుమలను కానీ, నవధాన్యములను కానీ తులాభారం చేసి గోవుకు ఆహారంగా ఏర్పాటు చేయడం, చేపలకు వేయడం, నీటిలో సమర్పించడం, పావురాలకు సమర్పించినట్లయితే రుణశేషం, శత్రుశేషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి। సూర్యభగవానుడు ఏడాది తర్వాత వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు సూర్యుడి యొక్క ఆశీస్సులు మనం పొందడానికి అందరము మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మనము సూర్యోదయపు పూర్వమే నిద్రలేవడం, ప్రతి ఆదివారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు రవిహోర జరుగుతూ ఉంటుంది। కనుక వీలైనంత వరకు సూర్య నమస్కారాలు, నదీ స్నానాలు, సూర్యభగవానునికి అర్ఘ్యం వదిలిపెట్టడము, సూర్య గాయత్రి మంత్రాన్ని జపింప చేసుకోవడం వలన ఆయురారోగ్యాలు ప్రసాదించడం జరుగుతుంది। అలాగనే గోధుమలతో కూడుకున్న ఆహారాలను సూర్యభగవానికి నైవేద్యంగా ఏర్పాటు చేయడం, చీమలకు, పశుపక్షాదులకు, వీలైతే గోమాతకు, లేకపోతే బ్రాహ్మణుడికి దానం చేయడం, గోధుమలతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయడము, ఈ యొక్క గోధుమలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన ఆయురారోగ్య స్థితి కలుగుతుంది అని చెప్పి గమనించాలి। ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు మనము సూర్య నమస్కారం చేసిన తదనంతరము ఒక సింధూరం బొట్టును లలాటం అంటే బొట్టు పెట్టుకోవడం,
అలాగనే పడుకునేటువంటి రూమ్లో లేకుంటే ఆఫీస్లో కానీ ఒక ఎర్రటి బల్బును వెలిగించడం, ఎర్రటి పెన్నుతో వ్రాయడం, ఎరుపు పుష్పాలతో భగవంతుడికి అర్చన చేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగా వీలున్నప్పుడల్లా కూడా ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల ఆయురారోగ్యాలు కలుగుతాయి. సూర్య భగవాను నుండి మనకు వచ్చేటువంటి ఉచితంగా వచ్చేటువంటి డి విటమిన్ శక్తి కూడా మనకు కలుగుతుంది. మంత్రం వలన ప్రశాంతత, ప్రశాంతత వలన ఆరోగ్యము, ఆరోగ్యం వలన మనశ్శాంతి, మనశ్శాంతి వలన మనం తిన్నటువంటి ఆహారము ఒంటికి పట్టడం, మంచి సకాలంలో నిద్ర, సకాలంలో ఆసనాలు వేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అనగా కాళభైరవ స్వామి వారి యొక్క స్వర్ణ ఆకర్షణ, కర్మ నివారణ, అక్షయ పాత్ర అంటారు. ఈ యొక్క పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంటుంది. ప్రతిరోజు ఉదయం లేక సాయం సంధ్యాకాల సమయంలో మన పూజామందిరంలో పూజ చేసుకున్న తదనంతరము అగరబత్తులు వెలిగించి ఈ యొక్క పాత్ర చుట్టూ తిప్పి మనసులో మీరు 3 సార్లు కర్మ నివారణ కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకొని మన మనసులో ఏదైతే ఉంటుందో కోరిక కోరుకొని ఇలా శబ్ద తరంగాలను సృష్టించడం వలన మనిషి జీవితంలో ప్రశాంతత, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక మనకు ఎన్ని కోట్ల సంపద ఉన్నా మనశ్శాంతి, ఆరోగ్యమే ఐశ్వర్యం, ఆరోగ్యమే మహాభాగ్యము. కనుక ఈ శబ్ద తరంగాల వలన మనకు ఇవన్నీ కూడా తృప్తిని, ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుందని చెప్పి గమనించాలి. కనుక ఇంట్లో ఎవరు కూడా కీచులాడుకోకుండా, గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండే శక్తి ఈ శబ్ద తరంగాల ద్వారా ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే మన వ్యక్తిగత జాతకంతో పాటు ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు ఈ యొక్క అక్షయ పాత్ర, ఒక కాళభైరవ స్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీ పేరు పైన ప్రత్యేకంగా ఈ మన యొక్క దేవాలయంలో స్వర్ణ ఆకర్షణ, నరదృష్టి నివారణ, కర్మ నివారణ కాళభైరవ హోమ కార్యక్రమం చేయించి వీడియో కాల్లో ప్రత్యక్షంగా మీకు చూపిస్తూ ఈ యొక్క అక్షయ పాత్రను కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ సంప్రదించి స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను మీ సొంతం చేసుకోగలరు. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి కాల సమయంలో తల్లిదండ్రులు పెట్టేటువంటి పేరు, తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి మీరు పంపించినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగనే మీ అబ్బాయి తరచుగా విద్యలో వెనుకబాటుతడం కానీ, పరీక్షాకాల సమయంలో అనుకున్నంత ఉత్తీర్ణత రాకపోవడం, అలాగే ఎన్ని ఇంటర్వ్యూలకు అటెండ్ అయినా ఉద్యోగం రాకపోవడం ఏమిటో మన జాతకంలో ఉండబడినటువంటి దోషాలను తొలగించుకునే ప్రయత్నం చేద్దాం. కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వివాహం అవ్వడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో కూడా వాటిని మీకు తెలియచేస్తూ మీరు మన యొక్క దేవాలయంలో జాతకం చెప్పించుకున్న వాళ్ళందరికీ కూడా కాళభైరవ హోమ కార్యక్రమాలు చేసినప్పుడు మీకు వాట్సాప్ కాల్ ద్వారా మీకు పూజ చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపు, కూష్మాండ దీపాన్ని, హోమ కార్యక్రమాన్ని చేయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ ఈ సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు వృషభ రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయడం వలన సంపూర్ణ ఆయురారోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు.
లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం సూర్యనారాయణార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి. పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.